బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్నాం. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మన ధ్యానాంశముగా దేవుని యొక్క మరొక నామాన్ని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే నామం ఏంటంటే యెహోవా మెత్సోదాంతి అని హీబ్రూ వర్డ్ అనమాట. అది దాన్ని ఇంగ్లీష్లో ద లార్డ్ మై ఫోర్ట్రెస్ అంటారు. దేవుడే నా కోట అనేటువంటి మాట. ఈ మాటని ఎవరు మాట్లాడుతున్నారు? మనందరికీ తెలిసిందే, దావీదు అంటాడు ఈ మాటని. ఆయన నా కొండ, నా కోట, నా ఆశ్రయం, నా దుర్గం, నా కేడెం అనేటువంటి పదాలు దావీదు గారి యొక్క సొంత పదాలవి. ఎందుకు దావీదు దేవుణ్ణి నా కోట అంటున్నాడంటే, ఆయన ఇంకా రాజు అవ్వకముందు మాట్లాడిన మాటలవి. నా కోట అంటున్నాడు ఆయన. మనం 18వ కీర్తనలో ఈ మాట మనం చూస్తాం. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయంలో, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము అంటున్నాడు ఆయన. అంటే ఇంక దుర్గము అన్న, కోట అన్న, ఇంకా ఆశ్రయ దుర్గం అన్న అన్నిటికీ ఒకటే పేరు. కానీ డైరెక్ట్గా ఈయన ఏమంటాడంటే యెహోవా నా శైలము, నా కోట అంటున్నాడండి. దావీదు ఇక్కడ పైన మీరు 18వ అధ్యాయం పైన మీరు చదివితే, శత్రువు చేతిలో నుంచి విడిపించబడిన తరువాత దావీదు పాడుకున్నటువంటి స్తోత్రగీతం అని రాయబడి ఉంది అక్కడ. దావీదు సౌలు చేతిలో నుంచి విడిపించబడిన తరువాత, అంటే ప్రతిసారి చాలాసార్లు విడిపించబడాలి. ఎందుకంటే తరుముచున్నవాడు రాజు. శత్రువుగా ఎంచి దావీదును తరుముతూ ఉన్నప్పుడు, అడవులలో పడి తిరుగుతూ ఉన్నప్పుడు దావీదు కొన్ని గుహలలో దాక్కున్నాడండి. దాక్కున్నప్పుడు గుహ అంటే మీ అందరికీ ఐడియా ఉంటుందో లేదో నాకు తెలియదు. ఎప్పుడైనా మీరు గుహ దగ్గరికి వెళ్ళి చూసారో లేదో నాకు తెలియదు. కానీ వీలైతే ఎప్పుడైనా ఎక్కడైనా ఒక కొండ గుహ దగ్గరికి వెళ్ళి చూడండి. దానిలో ఉండడం అనేది అంత సామాన్యమైన విషయము కాదు. ఎందుకంటే ఒక రాతిని తొలిచి లోపలికంటూ వెళ్ళిపోయిన తర్వాత చాలా చీకటిగా ఉంటుంది అక్కడ. అసలు గాలి రాదు లోపలికి, వెంటిలేషన్ ఏమీ ఉండదు. ఒక రాయి అది మంచిగా తొలిచి గుహలాగా ఉండడానికి నివాసయోగ్యంగా ఉంచినటువంటి గుహ కాదు. రాళ్లే వాటికవి గుహలుగా ఏర్పడినటువంటి గుహలు. అది కూడా ఏదో ఇప్పుడు మనం చూసినట్లు ఏదో అరకుకో ఎక్కడికో వెళితే అక్కడ చాలా మంచిగా ఉన్న బొర్రా కేవ్స్ అని ఇలాంటివి ఉంటాయి. అలాంటివి కాదు. ఎక్కడో పొదలలో, అడవులలో, కొండలు, వాటికవే ఏవో ఒక చిన్న హోల్లాగా ఏర్పడితే లోపలికి వెళ్ళి చూస్తే రాత్రిపూట ఎంత చిమ్మ చీకటిగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. లోపలికి వెళితే చాలా చీకటిగా ఉంటుంది. మీకు వీలైతే ఇప్పుడు అదుల్లాము గుహ అనే ఒక గుహను చూపించడానికి ట్రై చేస్తాము. మరి మా కెమెరామెన్తో చెప్తాను, ఆయనకి దొరికితే అది చూపిస్తాడు మీకు. చాలా చీకటిగా ఉంటుంది అది. అసలు లోపల గాలి రాదు. చాలా కష్టం అక్కడ ఉండడం. అది ఎంత ఎత్తుంటుందో నుంచోడానికి అవ్వదు. అది చాలా కిందకుంటే అసలు వంగునే ఉండాలి, కూర్చొనే ఉండాలి. కొన్ని గుహలు నిలవబడ్డానికి వీలుగా ఉంటాయి. కానీ ఇక్కడ ఎవరో మనుషులు ఉండొచ్చు అనేటువంటిది శత్రువుకు తెలిసిపోతుంది. కాబట్టి నివాస యోగ్యంగా ఉన్న గుహలలో దాక్కోవడానికి అవ్వదు. చాలా జాగ్రత్తగా గమనించండి. అటువంటి విధానంలో దేవుడు దావీదుని ఎక్కడో ఒక చోట దాస్తూ ఉంటే దానికి నా కోట అని పేరు పెడుతున్నాడు దావీదు. చూడండి, అంటే కోటలో ఏముంటాయి? ఇదివరకు రాజుల గురించి మన అందరికీ తెలిసిన విషయమే. రాజకోటలో ఏముంటాయంటే వాళ్ళు నివాసయోగ్యంగా ఉండడానికి పైనంతా మంచిగా కట్టుకుంటారు. ఇన్ కేస్ యుద్ధాలు వచ్చినాయి అనుకోండి, శత్రువు మోహరించాడు అనుకోండి, వీళ్ళు స్త్రీలు కానీ పిల్లలు కానీ రాజకోటను విడిచిపెట్టి అండర్ గ్రౌండ్లోనికి వెళ్ళిపోతారు. వాళ్ళు కిందన వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ ఉంటుంది, ధాన్యము గిడ్డంగిల్లో నిల్వ చేస్తారు, తినడానికి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైనా యుద్ధము ముమ్మరంగా జరుగుతున్నప్పుడు, శత్రువు మోహరించడం తెలిసినప్పుడు, మగవాళ్ళు బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి స్త్రీలను, పిల్లల్ని క్రిందకి పంపించేస్తారు. ఇన్ కేసు ఒక 3 నెలలు 6 నెలలు యుద్ధ వాతావరణం ఉన్నా కూడా ఆ క్రింద ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి అన్నమాట వాళ్ళకి, రాజకుటుంబీకులకు. అది కోట అంటే. ఇప్పుడు దావీదు నేను చెప్పినటువంటి ఆ చీకటి గుహని నా కోట అంటున్నాడు. ఎంత మంచి పేరు పెడుతున్నాడు. మనమైతే ఇలాంటి స్థలంలో ఉండాల్సిన అవసరత నాకేంటి, ఈ గతి నాకు పట్టిందేంటి, చీకటి కొట్లో నేనుండడం ఏంటి, ప్రభా నువ్వు అభిషేకించావు, నీ అభిషేకం ఫలితం ఇదేనా అని మనమైతే అనుకుంటాం. కొన్ని సందర్భాల్లో అలా దాక్కుని ఉండాల్సిన పరిస్థితులు, దిగజారవలసిన పరిస్థితులు, లేమితో వెళ్లాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు మనం మాట్లాడే మాటలు అలా ఉంటాయి. మన దావీదు గారు పొగుడుతున్న పొగడతలు ఎలా ఉంటాయి? ఎందుకని అలా పొగిడాడు? మనం 1వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయంలో కూడా కొన్ని విషయాలు మీకు నేను చూపిస్తాను. 1వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయంలో దావీదు
అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకొనిన వారందరూ, అసమాధానముగా నుండి వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను అనే మాటలు చూస్తున్నారు మీరు ఇక్కడ. ఏం చెప్తున్నాడు అక్కడ దావీదు? ఆయన ఒక గుహలో ఉన్నాడు, దాని పేరు అదుల్లాము. ఇప్పుడే చెప్పాను గుహ ఎంత బాగుంటుందో మీకు. మామూలుగా అయితే గుహ అంటే ఏంటో చాలా బాగుంటుందేమో అని ఊహించుకుంటున్నారేమో, చాలా టఫ్గా ఉంటుంది. అక్కడక్కడ మినుగుడు పురుగులు అంటారే, దాని యొక్క లైటింగ్ తప్ప ఇంకా అడవిలో ఇంకేమీ కనపడదండి. అలాంటి గాలి రాదు, అసలు వెంటిలేషన్ ఉండదు లోపల. అటువంటి గుహలో ఉన్నటువంటి దావీదు దాక్కున్నాడు అక్కడ. సౌలుకు తెలీదు. దావీదును వెదకడానికే 3000 మంది పనివారిని నియమించుకున్నాడు సౌలు. ఇలాంటి సిట్యుయేషన్లో నెమ్మదిగా ఒక ఇన్ఫర్మేషన్ ఇంటికి చేరింది. ఇంటికి చేరినప్పుడు దావీదు తల్లిదండ్రులు, దావీదు యొక్క అన్నదమ్ములు వెతుక్కుంటూ ఈ అదుల్లాము గుహ దగ్గరికి, దావీదు దగ్గరికి నెమ్మదిగా వచ్చారు. ఇన్ఫర్మేషన్ రాజుకు తెలియదండి, సీక్రెట్గా జరుగుతుంది. అయితే ఆ అదుల్లాము గుహ దగ్గరికి తల్లిదండ్రులు కూడా వచ్చారు, ఆ అన్నలు కూడా వచ్చారు, తండ్రి ఇంటి వారు అందరూ వచ్చారు, దావీదును కలుసుకున్నారు. ఆ తర్వాత ఇంకా మీకు వింత విషయం ఏంటంటే, ఎంతోమంది అప్పులతో ఉన్నవారు దావీదును వెతుక్కుంటూ అదుల్లాము గుహ దగ్గరికి వచ్చారంట. చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉందో. ఆయనను వెతుక్కుంటూ అప్పులతో ఉన్నవారును, అసమాధానముగా ఉన్నవారును, శ్రమలలో ఉన్నవారును, వీళ్ళందరూ దావీదును వెతుక్కుంటూ వస్తుంటే ఆ గుహలో ఎంతమంది పడతారో ఒకసారి చెప్పండి మీరు. ఆ గుహ ఎలాగ కోటలాగా ఉందో మీకు అర్థమవుతుంది ఇప్పుడు. వాళ్ళు వస్తున్నారు దావీదు దగ్గరికి. అప్పుడు దావీదు ఏమనాలి? నాయనా, నేనే దిక్కులేని వాడిగా ఉన్నాను, నేనే దాక్కుని ఏదో బ్రతుకు జీవుడా అని ఇక్కడ బ్రతుకుతుంటే మీరేంట్రా బాబు నాకు అనాలి. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చారంటే వాళ్ళకి తిండి అవసరమా కాదా చెప్పండి? వాళ్ళకి ఆహారం కావాలా? వాళ్ళకి నీళ్లు కావాలా? వాళ్ళకి ఇప్పుడు వీళ్ళు కనిపించారంటే మెయిన్ ఈయన పట్టుకుని పోతారు కదా, దావీదుని పట్టుకుని పోతారు కదా. ఎంతమంది వచ్చినా ఆ కోటలో రాజుకి తెలియలేదు. హల్లెలూయా! ఎంతమంది వస్తున్నారండి దావీదుని చూడడానికి. మీకు తెలుసా వాళ్ళు ఎంతమందో? ఇంచుమించు 400 మంది. చూడండి, నేను చదివాను కదా, 3వ వచనం, 22వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను చూడండి. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండిరి. తరువాత దావీదు అక్కడి నుంచి తర్వాత వెళ్ళిపోయిన సంగతి వేరే. ఒక్కొక్కరు వస్తున్నారు. వాళ్ళు ఎవరయ్యా అంటే సమస్యల్లో ఉన్నవారట. ఇంకొక గుంపు వచ్చారు. వారెవరయ్యా అంటే అప్పుల బాధలలో కూరుకుని పోయి అప్పుల వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి వీళ్ళని ఎక్కడ పట్టుకుపోతారో అని దాక్కోవడానికి స్థలం వెతుక్కుంటూ ఉంటే, అదిగో పలానా ఒక హీరో ఉన్నాడు అక్కడ, మన దేశాన్ని గొలియాతు నుంచి రక్షించిన వాడు, సౌలు తరుముతున్నవాడు, వెళదాం అక్కడికి. ఆయన అదే పరిస్థితుల్లో ఉన్నాడు. ఎలా తెలుస్తుంది వీళ్ళందరికీ? ఇంతమందికి నిజంగా అదుల్లాము గుహ ఇప్పుడు కోట కాదా నాకు చెప్పాలి మీరు అందరూ వింటున్నవాళ్ళు. కోట, నా కోట. ఆ కోట అంటే అర్థం ఏంటండి? అసలు నిజంగా ఇందాక నేను చెప్పాను, ఒక రాజుగారి కోటలో ఎన్ని ఫెసిలిటీస్ ఉంటాయో మీకు తెలుసా? ఈరోజు కూడా మీరు అదుల్లాము గుహ దగ్గరికి వెళితే అసలు ఎటువైపు నుంచి ఏ పైప్ లైన్లు, ఎక్కడి నుంచి ఏ ఫెసిలిటీ లేకుండా ఓన్లీ ఆ గుహలో ఒక చిన్న నెరలో నుంచి వాటర్ సప్లై ఉందంట. దేవుడు ఎంత మంచి ప్రొవైడర్ ఒకసారి ఆలోచన చేసుకోండి. నువ్వు ఈరోజు అప్పుల ఊబిలో ఉన్నావా? అసమాధానముతో ఉన్నావా? బాధల్లో ఉన్నావా? నీ రాజు, నీ దేవుడు, ఆయన నీకు కోటగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నామండి. దావీదు చెప్పినట్లు నీవు చెప్పగలవా? కొంతకాలం నీవు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో ఉంటూనే దేవుడు నిన్ను పోషించట్లేదా? కోటగా లేడా? ఈరోజు చెప్పు. ఆయన నిన్ను పోషిస్తున్నాడా లేదా? నీవు ఉన్న చెరలోనే ఉంటావు నువ్వు, కానీ నువ్వు పోషించబడుతూ ఉంటావు. అనేక సందర్భాల్లో అప్పుల వాళ్ళు వస్తారు నీ మీదకి, ఏమీ అనరు, అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ విధంగా ఆ యొక్క కోటలో అటువంటి ప్రొటెక్షన్ ఉంటుంది. కానీ దావీదు దగ్గరికి ఇంతమంది వచ్చారంట. ఇప్పుడు ఏమైంది? ఎందుకని ఆ కోట అన్నాడో చెప్పనా నేను? ఈ 400 మందికి కూడా ఆయన అధిపతి ఆయను అని రాయబడి ఉంది. హల్లెలూయా! అక్కడ రాయబడి ఉంది చూడండి, 2వ అధ్యాయం లాస్ట్ వచనంలో, 22వ అధ్యాయం 2వ వచనంలో, మరియు ఇబ్బంది గలవారు, అప్పులు చేసుకొనిన వారు, అసమాధానముగా ఉన్నవారు అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. హల్లెలూయా! అందుకు ఇప్పుడు రాజుగారు ఆయన. ఎవరికి రాజు? అప్పులు బాధల్లో ఉన్న వాళ్ళకి, అసమాధానంగా ఉన్న వాళ్ళకి, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి, బాధల్లో ఉన్న వాళ్ళకి అందరికీ ఈ నాయకుడు ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు ఆయన కోటది అదుల్లాము గుహ. బాగుందా? ఇప్పుడు వింటున్నటువంటి మీతో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడండి. దేవుడు ఆయన ఈరోజు మనకి యెహోవా మెత్సోదాంతిగా ఉన్నాడు. హల్లెలూయా! అది హీబ్రూ వర్డ్. అంటే ద లార్డ్ మై ఫోర్ట్రెస్ అనేటువంటి మాట. అంటే నా దేవుడే నా కోట.
ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ నీవే సమస్యలో వెళుతున్నా, దావీదు ఎలా తగ్గించుకుని ఉన్నాడో, దావీదు ఎలా దేవుని తన కోటగా, కొండగా, ఆశ్రయముగా, ఆధారముగా, కేడెముగా, దుర్గముగా కలిగి ఉన్నాడో, నీవు కూడా అదే విధంగా ఉన్నావు. కాకపోతే నీ థింకింగ్ వేరేగా ఉంది, నీ ఆలోచన విధానం వేరేగా ఉంది. నీవు ఒకవేళ దావీదులాగా నిన్ను నీవు తగ్గించుకొని ఉంటే, దావీదు ఒక చోట మూలుగుతూ ఏడుస్తూ ఉన్నాడు 142వ కీర్తనలో. కుడి ప్రక్కన చూసినా ఎడం ప్రక్కన చూసినా ఎవ్వరూ లేని అనాథలాగా ఉన్నానయ్యా, నాకెవ్వరూ లేరయ్యా అని ఏడ్చాడు. ఆయన అలాగే ఉంచాడు ఆ దేవుడు. ఆయన దగ్గరికి 400 మందిని అసిస్టెంట్స్ని తీసుకొచ్చాడు. వాళ్ళని దావీదు నిజంగా ఒక రాజు తర్ఫీదు ఇచ్చినట్లుగా తర్ఫీదు ఇచ్చాడు. ఒకసారి వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేసుకుంటూ ఉంటే అక్కడ ఉన్నటువంటి అభిషేకం చాలా గొప్పగా ఉందంట. పాటలు పాడుతూ వాళ్ళు 24 గంటలు అభిషేకంతో పాటలు పాడుతూ ఉంటే అసలు అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఆ యొక్క ఆరాధనకి వాళ్ళు కూడా ప్రక్కన నాట్యం ఆడేసేవారంట. అలాంటి సందర్భాలు కూడా దావీదు జీవితంలో జరిగాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఒక గుహను కోటగా మార్చిన దేవుడు ఈరోజు నీకున్నటువంటి సమస్య నుంచి కూడా నిన్ను విడిపించడానికి సమర్థుడు. ప్రతి విషయంలో ఆయన నిన్ను ఆదుకోవడానికి సమర్థుడు. ఎవరు లేరని బాధపడొద్దు, ఒంటరి అని బాధపడొద్దు. ఆయన నీకు కోటగా ఉన్నాడు, ఆయన నీకు రాజుగా ఉన్నాడు, నిన్నే రాజుగా చేయాలనుకుంటున్నాడు ఆయన. కాబట్టి ఇటువంటి కృప ఈ ఉదయకాల సమయంలో మీకు రావాలని దావీదు ఎందుకు నా కోట అన్నాడో మీకు నేను వివరించాను. ఈరోజు మీరు కూడా ఈ ప్రార్థన చేసుకోండి. అయ్యా నీవు నాకు కోటగా ఉన్నావు, శత్రువు చేతికి నేను దొరకను. ఇంతమంది వస్తున్నా కూడా శత్రువు చేతికి దొరకలేదంటే దేవుని యొక్క ప్రొటెక్షన్ ఒకసారి ఆలోచించండి. మరి నీవు దేనికి దొరుకుతావు? నీ శత్రువు నిన్నేమైనా చేయగలడా? రోగము నిన్నేమీ చేయలేదు, బాధలు నిన్నేమీ చేయలేవు, అప్పులు నిన్నేమీ చేయలేవు, ఇబ్బందులు నిన్నేమీ చేయలేవు. ఎప్పుడో తెలుసా? నీవు దేవుణ్ణి రాజుగా కలిగినప్పుడు. హల్లెలూయా. కాబట్టి ఆయన కోటలోనికి రండి. ఆయన కోట రక్తపు కోట. ఏ శాతానుడు దాన్ని ముట్టుకోలేడు. ఆ కోటలోనికి ఉదయకాల సమయంలో మిమ్మల్ని దేవుడు దాచాలని, భద్రపరచాలని, తర్వాత దావీదులాగానే నీవు కూడా స్తుతి గీతం పాడి సాక్షిగా నిలవబడాలని ఈ కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన దేవా, నీకు వందనాలు. నిత్య నివాసి సత్యస్వరూపి నీకు వందనాలు ప్రభువా. నీ కార్యములు ఆశ్చర్యములు తండ్రి. నీ ఆలోచనలు అతి గంభీరములు. నీ ఆ గంభీరమైన ఆలోచనలు మాకు అయా నా తండ్రి మా చిన్న బుర్రలకు అర్థం కావు. ఇదిగో ఇలా సేవకుల నోట మేము విన్నప్పుడు ధైర్యపరచబడుతున్నామని అనేకులు అనుకునిచుండగా వారిని ధైర్యపరచండి తండ్రి. వారిని దీవించండి, వారిని ఆశీర్వదించండి, నీ మేలుతో తృప్తిపరచండి, బంధకాల నుంచి విడిపించండి, బాధల నుంచి విడిపించండి, బలముతో నింపండి. నీవు మా కోటగా ఈ రోజు నుంచి ఉండాలని మేము ఆశపడుతున్నాం. మేము దేనికి భయపడము, వెరవము తండ్రి. నీ గొప్ప కార్యాలతో తృప్తిపరిచి నడిపించి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.